25 వరకు క్రిస్టియన్ జీవితమే. 25 ఎన్నేళ్ళలో పెళ్ళయ్యేంత వరకు క్రిస్టియన్ జీవితమే. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిన ఆవిడే, ఎన్నో యేసు పాటలు పాడిన ఆవిడే, ఎన్నో క్రిస్మస్లు చేసుకున్న ఆవిడే. సడన్ గా ఒక్కసారిగా హిందూ మతానికి మారినా కూడా చాలా మంది ఏదో మారేంలే అన్నట్టు ఉంటారే కానీ అభిషేకాలు, వ్రతాలు, నోములు గట్రా చేయరు. మెట్టు మెట్టుకి దీపాలు పెట్టుకుంటూ వెళ్ళరు. అండ్ తిరుమల కొండ ఎక్కడం అంటే మామూలు విషయం అనుకున్నావా? ఒక క్రిస్టియన్ హిందూ అయిన తర్వాత తిరుమల కొండ ఎక్కడం మామూలు విషయం కాదు అసలు. మామూలు హిందువులే ఎక్కి జావరు, నేనే ఎక్కను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఎక్కినందుకే నాకు తలప్రాణం తోక్కొచ్చింది, అమ్మో దండం అంట. బట్ ఈవిడ వెళ్ళిన ప్రతిసారి కాలినడకన వెళ్తుంది, చిన్న ప్రాణం. పైగా మైసైటిస్ జబ్బు, ఎనర్జీని అంతా తినేస్తా ఉంటది మైసైటిస్. నువ్వు ఎంత ఇమ్యూనిటీ పెంచుకో, 6 క్షణాల్లో మొత్తం లాగి పడేస్తుంది. ఇట్లాంటి ఉన్నా కూడా అధిగమించి ఏ టెంపుల్కి వెళ్ళిన, పళని సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్కి వెళ్తే మెట్టు మెట్టుకు దీపం. అంటే మనం ఒక టాస్క్ తీసుకున్నామంటే దానికి డెడికేటెడ్ గా బ్రతుకుతుంది. నేను హిందూ అయ్యాను అంతే, కానీ హిందూనే. ఎందుకు అయ్యాను, ఎవరి కోసం అయ్యాను నాకు అనవసరం. అయ్యాను అంటే దీనికి నేను న్యాయం చేయాలి. ఇప్పుడు నాకు కష్టం వస్తే నేను ఈ దేవుడికే చెప్పుకోవాలి. ఇంతకుముందు ఆ దేవుడికి చెప్పుకునేదాన్ని, ఇప్పుడు కష్టం ఈ దేవుడికే చెప్పాలి. ఈమెకు నచ్చినట్టుగా ఈవిడ లైఫ్ ని ఇవ్వాల, అయినా సరే ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ ప్రాబ్లం చెప్పుకోవాలి.